వేడుకలను ఘనంగా ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ఉద్యోగపరమైన వ్యక్తులే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు క్రీడలను నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మహిళా క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతాయి అన్నారు. ఈ నెల 8వ తారీఖున జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. మహిళల ఉద్యోగులకు ఏపీ ఎన్జీఓ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న మహిళలకు 5 రోజుల పాటు సాధారణ సెలవులు కూటమి ప్రభుత్వ మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళా ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, అధికారులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ సుజాత గారు డిఎంహెచ్ఓ నెల్లూరు జిల్లా వారి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని ప్రారంభించడం జరిగింది. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతో ప్రారంభించిన తర్వాత అతిథులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. నేల మీద ప్యాకెట్లు బాటిల్స్ విసిరేయొద్దండి. దయచేసి అతిథులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఉమెన్స్ డే సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ మహిళా విభాగం తరఫున జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెంచలరావు గారు, రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మహిళలకు ఈరోజు రేపు కలెక్టర్ గారు పర్మిషన్ అడగా 2 రోజులు పర్మిషన్ ఇవ్వడం, సెలవు ఇవ్వడం, మహిళలకు స్పోర్ట్స్గా గేమ్స్ ఆడిపించడము, శారీరకంగా ఉత్సాహంగా మనసు ఉల్లాసంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి గేమ్స్ ఉపయోగపడతాయి. మరి ఆ గేమ్స్లో అందరూ కూడా ఎండను కూడా సైతం చేయకుండా మహిళలందరూ కూడా మరి భారీ ఎత్తున దాదాపు 500-600 మంది మహిళలందరూ వచ్చి కూడా గేమ్స్లో పాల్గొంటున్నారు. మరి అదేవిధంగా మహిళా దినోత్సవం మార్చి 8న జరుగుతుంది కాబట్టి దానికి ముందు బిఫోర్ 2 డేస్లో ఈ మహిళా దినోత్సవం మహిళా ఆడవాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా ఈ గేమ్స్ ఆడి ఉత్సాహంగా మరి పార్టిసిపేట్ అయ్యి మరి ఇప్పుడే చూసారు ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా కూడా ఈ ఎండను కూడా తీవ్రంగా లెక్క చేయకుండా మరి మా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి వారికి మార్చి 8 దానికోసం శుభాకాంక్షలు, ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర పక్షాన. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో 35 డేస్ క్యాజువల్ ఉండే వాళ్ళకు 5 డేస్ స్పెషల్ క్యాజువల్ ఇవ్వాలని అడిగితే ఎక్కువ క్యాజువల్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదని పక్కన పెడితే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అడగగానే ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు ఖచ్చితంగా వాళ్ళు కూడా మహిళలే కాబట్టి ఇస్తామని చెప్పి 35 డేస్ క్యాజువల్ ఉండే వాళ్ళందరికీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అందరికీ కూడా మిగతా మహిళలతో పాటు సమానంగా 5 డేస్ క్యాజువల్ నిన్న మెమో కూడా ఇవ్వడం జరిగింది. మరి మరింత ఉత్సాహంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా 5 డేస్ స్పెషల్ క్యాజువల్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం కూడా ధన్యవాదం. అదేవిధంగా ఈ ప్రభుత్వము క్రీడలకు సంబంధించి రిజర్వేషన్ గతంలో 2% అంటే 3% చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ను క్రీడలను ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఆ దిశగా మహిళల వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ స్పోర్ట్స్లో ఎక్కువగా పాల్గొని ఉద్యోగాలు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగులు ఉద్యోగపరమైన ఒత్తిళ్లే కాకుండా కుటుంబపరమైన ఒత్తిళ్లు, కుటుంబపరమైన బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారు. మరి వారికి ఆట విడుపు కలిగించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అన్ని జిల్లాలలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 4, 5, 6, 7 తారీఖుల్లో ఆటల పోటీలు అలాగే కల్చరల్ యాక్టివిటీస్ మీద పోటీలు చేసాం. ఎందుకంటే ఇంత బాధ్యతలతో ఉండే ఉద్యోగులను 2-3 రోజుల పాటు
బయటకు వచ్చి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రీతిగా, ఫిజికల్గా కూడా మంచి కలిగించే రీతిగా, అలాగే ఉద్యోగులందరూ కూడా ఒక కమ్యూనిటీగా మేమంతమంది ఉన్నామన్న ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించే రీతిగా ఈ ఉత్సవాలు జరపమని చెప్పాం. మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారు పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ స్టేడియంలో పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి స్పందించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన గత 74 సంవత్సరాలుగా మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలోనూ, తగిన ఉత్తర్వులను పొందడంలోనూ, స్పెషల్ క్యాజువల్ అవనండి, మెటర్నిటీ లీవ్ అవనండి, చైల్డ్ కేర్ లీవ్ అవనండి, మిగతా అన్నిటి మీద కూడా ఏపీ ఎన్జిఓస్ చేసింది. ఇప్పుడు కూడా మహిళా ఉద్యోగులందరికీ చెప్తున్నాం, మహిళా ఉద్యోగులకు ఉన్న సమస్యలన్నిటి మీద ఏపీ ఎన్జిఓస్ కానీ, ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అలాగే జిల్లాల మహిళా విభాగాలు కానీ మహిళా ఉద్యోగులు వెనకాల నుంచుంటాం. వాళ్ళ మానసిక స్థైర్యం పెరిగేటట్లు ఆఫీసుల్లో మిగతా వాటిలో వారికి ఏదైనా ఇబ్బందులు కానీ హెరాస్మెంట్స్ కానీ ఉంటే వారికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ చేదోడుగా ఉంటుందని, అలాగే మునుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మహిళా ఉద్యోగులకు సంబంధించి రావలసిన విషయాలలోనూ ఉత్తర్వులలోనూ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ముందుంటుందని, రాష్ట్రంలో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ కూడా ఒక పెద్దన్నగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నిలబడబోతుందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి వచ్చిన నెల్లూరు జిల్లాలోని మహిళా ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర జేఏసీ పక్షాన, రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన కూడా వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం.